ఓం శాంతి. జనవరి 18 బ్రహ్మబాబా యొక్క స్మృతి దినం. బాబా అవ్యక్తమైనటువంటి రోజు. శివ్ బాబా యొక్క ఆజ్ఞ అనుసారంగా నడిచి సంపూర్ణత అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి రోజు. బాబా యొక్క ఆజ్ఞ అనుసారంగా నడిచి సాకారంలో ప్రత్యక్ష స్వరూపంలో చేసి చూపించిన వారు నెంబర్ 1 అయినారు. అందువలన అందరికీ కూడా ఆదర్శమూర్తిగా నిలిచారు బ్రహ్మబాబా. అలాంటి బ్రహ్మబాబా సమానంగా పిల్లలందరూ తయారు కావాలి అనేటటువంటి శుభమైన ఆశ బాబ్దాదా అందరి పిల్లల ప్రతి ఉంచారు. దానికోసం పిల్లలందరికీ అవ్యక్తమైన మధుర మహావాక్యాలను వినిపిస్తూ ఉన్నారు. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాదా జనవరి 18, 2003లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక బ్రాహ్మణ జీవితం యొక్క స్మృతుల ద్వారా స్వయం సమర్థవంతులుగా తయారైతూ సర్వులను కూడా సమర్థులుగా తయారు చేయండి అనేది బాబ్దాదా వినిపిస్తున్నారు. ఈరోజు నలువైపులా ఉన్నటువంటి సర్వస్నేహి పిల్లలు స్నేహంతో కూడినటువంటి స్మృతి యొక్క మధురమైనటువంటి రకరకాల మాటలు మరియు స్నేహం యొక్క అమూల్యమైనటువంటి మాలలు బాబ్దాదా దగ్గరికి అమృత వేళ నుండి ముందుగానే చేరుకొనేసాయి. అంటే పిల్లల యొక్క స్నేహం బాబ్దాదాని కూడా స్నేహ సాగరంలో ఇమిడిపోయేలాగా చేశాయి కదా. అంటే అంత ప్రేమ పిల్లలు బాబా పైన చూపించారు. అందువలన బాబా కూడా స్నేహ సాగరంలో ఇమిడిపోయారు. బాబ్దాదా చూశారు ప్రతి ఒక్క బిడ్డకి స్నేహం అనే శక్తి ఎడతెగకుండా ఉంది అని. ఈ స్నేహం అనే శక్తి ప్రతి బిడ్డని కూడా సహజ యోగిగా తయారు చేస్తుంది కదా. ఈ స్నేహం యొక్క శక్తి ఆధారంతోనే సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే అభివృద్ధి అయ్యేదానికి ముందుకు వెళ్ళేదానికి కూడా ఆధారం, అన్ని ఆకర్షణల నుంచి అతీతంగా అయ్యేదానికి కూడా ఆధారం ఈ స్నేహం. అంటే బాబా పైన ఉన్నటువంటి ప్రేమ అలాగే తయారు చేస్తూ ఉంది కదా పిల్లల్ని అంటున్నారు బాబా. బాబ్దాదా అలాగే బాబ్దాదా ద్వారా కానీ లేదా విశేష ఆత్మల ద్వారా కానీ లభించేటటువంటి అతీతమైన మరియు ప్రియమైనటువంటి స్నేహము అనుభవం లేదు అనేటటువంటి పిల్లలు ఒక్కరు కూడా ఉండరు కదా. అంటే బాబ్దాదా ద్వారా కావచ్చు లేదా విశేష ఆత్మల ద్వారా కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా ఈ ప్రేమ ఏదైతే అతీతమైనది చాలా ప్రియమైన స్నేహం ఖచ్చితంగా ప్రతి బిడ్డకి ఏదో ఒక రకంగా అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అనుభవం లేకుండా ఒక్క బిడ్డ కూడా ఉండరు అంటున్నారు బాబా. అందుకని ఈరోజు చెప్పాలంటే విశేషంగా తండ్రి మరియు పిల్లల యొక్క స్నేహంతో ఉన్నటువంటి రోజు కదా. ప్రతి ఒక్కరి హృదయంలో స్నేహం యొక్క ముత్యాల మాలలు ఏవైతే ఉన్నాయో అది బాబ్దాదాకి విశేషంగా పిల్లలు ధరింపచేశారు కదా. అంటే ఈ పిల్లల యొక్క ప్రేమ అనేది బాబ్దాదాని కూడా స్నేహ సాగరంలో లవలీనమైపోయేలాగా చేశాయి అంటున్నారు బాబా. అందుకని ఈరోజు స్మృతి దినము అంటేనే అర్థము అంటే కేవలం స్మృతి దినమే కాదు, బ్రహ్మబాబా యొక్క స్మృతి దినం అనే చెప్తారు. అయితే ఇది ఒక్కటే కాకుండా బాబ్దాదా ఇది కూడా చెప్తూ ఉన్నారు, ఈరోజు మరియు సదా మీకు ఇదే జ్ఞాపకం అనేది రావాలి. అంటే స్మృతి దినం రోజు అంటే కేవలం బ్రహ్మబాబా యొక్క స్మృతి దినం అనేది అయితే అందరికీ జ్ఞాపకం ఉంది. అది ఒక్కటే కాకుండా ఇది కూడా మీకు సదా జ్ఞాపకం అనేది ఉండాలి కదా. బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఆది నుండి ఇప్పటి వరకు బాబ్దాదా ఏవేవైతే స్మృతులను కలిగించారో ఆ స్మృతుల యొక్క మాలను స్మరణ చేయండి. అంటే బ్రాహ్మణులుగా అయినప్పటి నుంచి ఆది నుండి అంటే అర్థం ఎప్పుడైతే మనం జ్ఞానంలో వచ్చాము, బాబా పిల్లలుగా అయినాం, ఆ ఆది సమయం బ్రాహ్మణులుగా అయినప్పటి నుంచి బాబా మనకి ఏ విషయాలను జ్ఞాపకం చేయించారు, అవన్నీ విషయాలు అనేది ఒక పెద్ద మాల తయారవుతుంది కదా. ఆ విషయాల యొక్క మాలను స్మరణ చేసేటటువంటి రోజు కూడా ఇది అయింది. దీన్ని కూడా ఆ రోజు రూపంలో సదా జ్ఞాపకం ఉంచుకోవాలి అంటున్నారు బాబా. అందరికీ చూడండి, అందరికంటే అన్నింటికంటే కూడా ముందు ఏ స్మృతి లభించింది జ్ఞానంలో వచ్చిన వెంటనే
అన్నింటికంటే కూడా ముందు అందరికీ ఏం జ్ఞాపకం వచ్చింది? ఏ పాఠం మొదట మీరు చదువుకున్నారు కదా? నేను ఎవరు అనేటటువంటి పాఠాన్ని బాబ్దాదా మనందరికీ కూడా మొదట ఇదే పాఠం నేర్పించారు కదా. అంటే నేను ఆత్మ అనేటటువంటి ఈ పాఠము ఎప్పుడైతే మనకి జ్ఞాపకం వచ్చిందో ఈ స్మృతి మనకి కొత్త జన్మను తీసుకొచ్చేసింది. అంటే ఈ స్మృతి ద్వారా మన ఆలోచనలు మారాయి కదా, అలాగే మన దృష్టి మారింది, స్మృతి కూడా మారింది. అంటే మొత్తం చెప్పాలంటే జీవితం పరివర్తన అయిపోయింది కదా. అంటే ఇది మొదటి జ్ఞాపకం బాబా పిల్లలకి ఏదైతే చేయించారో దీన్ని గుర్తు తెచ్చుకోవాలి అంటున్నారు బాబా. ఇటువంటి స్మృతులు రావటంతో ఆత్మిక సంతోషం అనేది పిల్లలందరి కళ్ళ నుంచి ముఖం నుంచి ఖచ్చితంగా రానే వస్తుంది కదా. ఎందుకంటే ఎప్పుడైతే ఆలోచన, దృష్టి, స్మృతి ఇవన్నీ కూడా కొత్తగా ఉంటూ ఉన్నాయో, ఆత్మ యొక్క స్మృతిలో ఉంటూ ఉన్నాయో, అప్పుడు ఆ యొక్క మెరుపు అనేది కళ్ళ నుంచి కనిపిస్తుంది, ముఖంలో కూడా ఖచ్చితంగా రానే వస్తాయి కదా అంటున్నారు బాబా. అమృతవేళ నుంచి అయితే కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా ఒక స్మృతిని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ స్మృతి అనేది సమర్థ స్వరూపాన్ని మీకు తయారు చేస్తుంది అనేది బాబ్దాదా చెప్తున్నారు. అంటే అమృతవేళ పిల్లలైతే ఎందుకంటే ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి సమర్థతని ఆ స్మృతి అనేది తీసుకొస్తుంది కదా. అందువల్ల ఈరోజు స్మృతి దినంతో పాటు సమర్థమైనటువంటి రోజు, సమర్థతని తెచ్చుకునేటటువంటి రోజు అని కూడా చెప్తారు కదా. బ్రహ్మాబాబా ఎదురుగా రావటంతో మరియు బాబా యొక్క దృష్టి పిల్లల మీద పడింది అంటేనే ఆ దృష్టి ద్వారా పిల్లలలో ఆ సమర్థత అనేది వచ్చేస్తుంది అంటున్నారు బాబా. దీంట్లో అయితే అందరూ అనుభవీలు కదా. బాబా ఎదురుగా వచ్చాం, బాబా నుంచి ఏదో శక్తి లభించింది కదా, మాలో తెలియనటువంటి ఒక అనుభవం కలిగింది, ఆ సమర్థత వచ్చింది అని చెప్తారు. అంటే దీంట్లో అందరు పిల్లలు కూడా అనుభవి అయినారు. సాకార రూపంలో ఒకవేళ బ్రహ్మాబాబాను చూసినా లేక అవ్యక్త రూపం యొక్క పాలన ద్వారా పాలింపబడుతూ ఉన్నా కూడా అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్న ఒక్క సెకండ్లో బాబ్దాదా అని అన్నారు అంటే మీలో సమర్థత అనేది స్వతహాగానే వచ్చేస్తుంది కదా అంటున్నారు బాబా. అందువలన పిల్లలందరినీ కూడా బాబా ఓ సమర్థ స్వరూపులైనటువంటి ఆత్మలు అని చెప్తూ ఉన్నారు. అంటే మీలో ఆ సమర్థతని తెచ్చుకుంటూ సర్వ ఆత్మలలో కూడా ఆ సమర్థతని తీసుకురావాలి, వారిని కూడా సమర్థవంతులుగా తయారు చేయాలి అంటున్నారు బాబా. అంటే ఇక్కడ సమర్థతకి ఆధారం బాబ్దాదా ఇదే తెలిపించారు కదా, స్మృతి. అంటే ఏ స్మృతి చేస్తూ వస్తారో ఆ స్మృతి అనేది పిల్లలలో సమర్థతని తీసుకొస్తుంది. అందుకని ఇక్కడ బాబా ఏవైతే బ్రాహ్మణ జన్మలో మనం వచ్చినప్పటి నుంచి మనకు ఏ ఏ విషయాలను జ్ఞాపకం చేయించారు, ఆ స్మృతి ద్వారా మనలో సమర్థతని తెచ్చుకుంటూ అనేక మందిని కూడా అలాగే తయారు చేయాలి అనేది బాబ్దాదా చెప్తూ ఉన్నారు. అంటే రేపటి నుంచి శివరాత్రి వరకు, అంటే బాబ్దాదా యొక్క బ్రహ్మాబాబా యొక్క స్మృతి దినం రోజు బాబ్దాదా వినిపిస్తూ ఉన్నారు కదా. ఇప్పటి నుంచి శివరాత్రి వరకు బాబ్దాదా నలువైపులా ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా చెప్తూ ఉన్నారు కదా. ఈ విశేషమైనటువంటి రోజున ఇదే లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఏంటి అంటే నలువైపులా ఉన్న పిల్లలందరికీ చెప్తూ ఉన్నారు కదా, మనస్సు ద్వారా, వాచా ద్వారా లేదా సంబంధ సంపర్కాల ద్వారా, అంటే ఏదో ఒక విధి ద్వారా అయినా కానీ ఎక్కువలో ఎక్కువ మంది ఆత్మలకు బాబా యొక్క సందేశాన్ని తప్పకుండా ఇవ్వాలి అనేటటువంటి లక్ష్యం అందరు పిల్లలు కూడా ఈ స్మృతి దినం సందర్భంగా విశేషమైన రోజున లక్ష్యం పెట్టుకోవాలి అంటున్నారు బాబా. అప్పుడు మీపై ఎలాంటి నిందలు రావు. అందరికీ బాబా సందేశం ఇచ్చేశారు అంటే ఎవరు బాబా దగ్గర ఇలాంటి ఫిర్యాదులు చేసేవారు ఉండరు కదా. అందువలన బాబా అంటున్నారు, మీపై ఏవైతే నిందలు వస్తాయో వాటిని తొలగించుకునేదానికి సర్వ ఆత్మలకు కూడా బాబా యొక్క సందేశాన్ని చేర్పించాలి. అయితే కొంతమంది పిల్లలు అనుకుంటారు, వినాశనం యొక్క డేట్ అయితే ఇప్పటికీ ఇంకా ఫిక్స్ కాలేదు, ఎప్పుడైతే అది ఫిక్స్ అయిపోతుందో ఆ లోపు మనం అందరికీ బాబా సందేశం ఇచ్చేద్దాము అని.
కానీ ఇక్కడ బాప్దాదా చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా పిల్లలు కొంచెం సమయం వారికి కూడా లభించాలి కదా, వాళ్ళు కూడా ఎంతో కొంత ఆస్తినంతు తీసుకోవాలి కదా. అందువలన ఇప్పటి నుంచే మీరు ఆత్మలకు బాబా సందేశం ఇచ్చేటటువంటి పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. తక్కువలో తక్కువ శివరాత్రి అంటే బాబ్దాదా అంటే శివ బాబా యొక్క పుట్టినరోజు కదా, ఆ రోజు బాబా యొక్క నోటిని మధురం చేయాలి. అంటే అందరికీ బాబా సందేశం లభించింది అనేటటువంటి మాట బాబాకు తెలియాలి అంటున్నారు బాబా. అంటే శివరాత్రి అనే దానికి ఇంత గొప్ప మహత్వం అనేది ఉంది కదా. అందుకని బాబా అంటారు, బ్రాహ్మణుల యొక్క సంకల్పం అంటే చాలా గొప్పది. సంకల్ప శక్తి అనేది చాలా గొప్ప శక్తి. బ్రాహ్మణాత్మలైనటువంటి మీరు ఏ సంకల్పం చేస్తారో, మీ సంకల్పం చేయలేని పని ఏమైనా ఉందా? అంటే మీరు సంకల్పం చేశారు అది జరగదు అనేలాగా ఏమైనా ఉందా? ఉండదు కదా. ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ఠ సంకల్పం యొక్క గొప్పతనాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మల యొక్క సంకల్పానికే చాలా శక్తి ఉంది కదా. అందులో బ్రాహ్మణ ఆత్మల యొక్క సంకల్పాలు ఒక్కొక్కటి శ్రేష్టమైనది అయినప్పుడు అది చాలా గొప్ప కార్యాన్ని తప్పకుండా చేస్తుంది కదా. అందువలన ఆ గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి, స్మృతిలో ఉంచుకోవాలి అంటున్నారు బాబా. బాబ్దాదా చూశారు, మెజారిటీ ఆత్మల యొక్క స్మృతి అంటే ఎక్కువలో ఎక్కువ మంది ఆత్మల స్మృతి, కానీ అలాగే ఈశ్వరీయ ప్రాప్తుల యొక్క స్మృతి, ఆ నశ అంటే ఈశ్వరుడి నుంచి శివబాబా నుంచి ఏవేవి ప్రాప్తులు లభించాయో ఈ నశ అనేది అమృత వేళ చాలా బాగుంటుంది. కానీ కర్మయోగిగా అయిపోయినప్పుడు ఆ స్థితిలో వచ్చినప్పుడు అమృత వేళ ఉన్నంత నశ కర్మయోగి స్థితిలో ఉండటం లేదు అనేది ఎక్కువ మంది పిల్లలలో బాబా చూశారు. అయితే దానికి కారణం ఏంటి? అమృతవేళ ఉన్న నశ రోజంతటిలో కర్మయోగి స్థితిలో ఎందుకు ఉండటం లేదు? కర్మ చేస్తూ పిల్లలు ఏం చేస్తారు? ఒకటి ఆత్మ అభిమానిగా ఉంటారు ఆ స్థితిలో, దాంతోపాటు కర్మ యొక్క అభిమాని స్థితి రెండింట్లో వచ్చేస్తారు. ఆత్మ అనుకుంటూ కర్మను కూడా స్మృతి చేసేస్తారు. అంటే రెండిట్లో వచ్చిన కారణంగా నశ తగ్గిపోతుంది అంటున్నారు బాబా. అయితే దీనికోసం విధి ఏంటి అంటే అమృతవేళ ఉన్న నశాన్ని రోజంతా అలాగే స్థిరంగా ఉంచుకునేదానికి విధి కర్మ చేస్తూ కూడా నేను ఆత్మను, ఎటువంటి ఆత్మను అనేది స్మృతిలో తెచ్చుకోవాలి. అంటే బాబా దీనికి అనేక రకాల స్వమానాలు పిల్లలకి ఏవైతే ఇచ్చారు కదా, ఆత్మనైనా నేను ఎలాంటి ఆత్మను అనేది మాటి మాటికి స్మృతిలో తెచ్చుకుంటూ ఉన్నట్లయితే ఆ కర్మ చేసే సమయంలో కూడా కర్మ యొక్క అభిమానం లేకుండా ఆత్మ అభిమాని స్థితి సదా స్థిరంగా ఉంటుంది. అయితే ఇక్కడ బాబ్దాదా ఇదే చెప్తున్నారు కదా, ఉదాహరణకి నేను ఆత్మ అనుకున్నప్పుడు కర్మేంద్రియాల ద్వారా నేను ఆత్మ చేయించేటటువంటి వారిని కదా. ఆత్మనైన నేను ఈ శరీరానికి అతీతంగా ఉన్నాను, ఇలా స్మృతి తెచ్చుకోవాలి. ఆత్మని స్వమానంతో గుర్తు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు చేయించేటటువంటి వారుగా శక్తిశాలి ఆత్మ అనేది భావించండి అంటున్నారు బాబా. ఇక్కడ ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ చేయించేటటువంటి వారు, శరీరం చేసేటటువంటిది కదా. ఈ స్మృతి సదా ఉండాలి. అయితే ఇక్కడ బాబ్దాదా చెప్తూ ఉన్నారు, బ్రహ్మాబాబా కూడా చూడండి ఆదిలో ఏ అభ్యాసం చేశారు? బాబా యొక్క డైరీని చూశారు కదా. మొత్తం డైరీలో బాబా నేను ఆత్మను, యశోద ఆత్మ, ఫలానా వారు ఆత్మ, ఫలానా ఆత్మ అంటే ఇలాగా బాబా బ్రాహ్మణ జన్మలో ఏదైతే మొదటి పాఠం నేర్పించారు కదా, ఆత్మ నేనెవరు అంటే నేను ఆత్మను అని, ఆ పాఠాన్ని పక్కా చేసుకునేదానికి బ్రహ్మబాబా ఎంత పురుషార్థం చేశారు. డైరీలో నేను ఆత్మ, ఫలానా ఆత్మ ఇలాగా ఎంత రాస్తూ వచ్చేసారు కదా. ఈ ఒక్క మాట అనేది ఉండింది కదా డైరీ అంతా. అంటే ఈ పునాది అనేటటువంటి స్థితిని సదా అభ్యాసం చేస్తూ వచ్చారు కదా బ్రహ్మబాబా. నేనెవరు అంటే ఇది మొదటి పాఠం. ఈ అభ్యాసం మాటి మాటికి చేస్తూనే ఉండాలి. ఆత్మస్మృతి నిరంతరము ఉండాలి.
అయితే దీన్ని మధ్య మధ్యలో పరిశీలన కూడా చేసుకుంటూ ఉండాలి. రోజంతట్లో కర్మ చేసే సమయంలో కూడా ఆత్మ అనేది నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానా, మర్చిపోయినానా అనేది పరిశీలన కూడా చేసుకోవాలి కదా. నేను ఆత్మనే, ఈ శరీరం కాదు, ఇలా కేవలం అనుకోవటం వేరు. కానీ నేను ఆత్మ చేయించేటటువంటి వారుగా అయ్యి ఈ శరీరం యొక్క కర్మేంద్రియాలతో ఈ కర్మ చేయిస్తూ ఉన్నాను అనేటటువంటిది స్మృతి చేస్తూ దాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చే అనుభవి కావాలి. కేవలం స్మృతి అంటే అది మధ్య మధ్యలో మళ్ళీ మర్చిపోతాం. ఆ స్మృతిని స్వరూపంలో తీసుకొచ్చినప్పుడు అది అనుభవం అవుతుంది కదా అంటున్నారు బాబా. చేసేది వేరు, చేయించేవారు కూడా వేరు కదా. బ్రహ్మాబాబా మొదటి అభ్యాసం ఇది ఉండేది. బ్రహ్మాబాబా యొక్క రెండవ అనుభవం కూడా విన్నారు. రెండవ అభ్యాసం బాబా ఏం చేశారు? ఈ కర్మేంద్రియాలు కర్మచారులు కదా, రోజు రాత్రి కచేరీ పెట్టుకునే విషయం విన్నారు కదా బాబా. కర్మేంద్రియాల యొక్క సభను ఏర్పాటు చేసుకునేవారు. అంటే యజమానిగా ఈ కర్మేంద్రియాలు అనేటటువంటి కర్మచారులతో పరిస్థితులు అడుగుతూ ఉండేవాళ్ళు బాబా. బ్రహ్మబాబాకి ఈ పునాది అభ్యాసం బాగా పక్కా చేసుకొనేశారు. అందువలన చివరి సమయంలో కూడా ఎవరైతే బాబా జతలో ఉంటూ వచ్చారో ఆ పిల్లలందరూ కూడా బాబా నుంచి ఏం అనుభవం చేసుకున్నారు? బాబా కర్తవ్యం చేస్తూ అన్ని కార్య వ్యవహారాలను నిర్వర్తిస్తూ శరీరంలో ఉంటూ కూడా నడుస్తూ తిరుగుతూ అశరీరీ స్థితి బాబాలో ఉంది అనేది అందరికీ అనుభవం అవుతూ వచ్చింది, బాబా చుట్టూ ఉండేటటువంటి పిల్లలందరికీ. అంటే కర్మల ఖాతా పూర్తి చేసుకోవాల్సి వచ్చినా కూడా సాక్షిగా అయ్యి స్వయం కర్మల ఖాతాకి బాబా వశం కాలేదు. దాని నుంచి కూడా అతీతంగా సాక్షి స్థితిలో ఉంటూ కర్మ ఖాతాని కూడా పూర్తి చేసుకున్నారు. మరియు పూర్తి చేసుకునేటటువంటి సమయం కూడా ఇతరులకి అనుభవం కాలేదు. అంటే బ్రహ్మబాబా ఇప్పుడు ఈ కర్మల ఖాతాని పూర్తి చేసుకుంటూ ఉన్నారు అనేటటువంటి అనుభవం కూడా వేరే వాళ్ళకి కనిపించలేదు. అలాగే సాక్షి స్థితిలో ఉంటూ దాన్ని కూడా బ్రహ్మబాబా పూర్తి చేసుకున్నారు. అంటే శరీరం నుంచి బాబా ఇంత అతీతం అయిపోయినారు. అశరీరీ స్థితిలో బాబా అలాగ ఉన్నారు కదా. ఎలాగ ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ స్వరూపం అనేది ఆ సమయంలో కూడా పిల్లలందరికీ బాబా నుంచి అనుభవం అవుతూ వచ్చింది. ఇంత అతీతమైన సాక్షి అశరీరీ స్థితి అనగా కర్మాతీత స్థితి చాలా కాలం నుంచి అభ్యాసం చేశారు బ్రహ్మబాబా. అందువలనే అంతిమంలో కూడా అదే స్వరూపం అనేది అందరికీ అనుభవం అవుతూ వచ్చింది. చాలా కాలం యొక్క అభ్యాసం ఏదైతే చేస్తారో ఈ అభ్యాసం అనేది చివరిలో ఉపయోగపడుతుంది, అదే పనికొస్తుంది అంటున్నారు బాబా కూడా. ఎందుకంటే అంతిమ సమయము అనేది యువకులైనా కానీ, వృద్ధులైనా కానీ, లేదా ఆరోగ్యవంతులైనా కానీ, రోగగ్రస్తులైనా కానీ అంతిమ సమయం అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు కదా. అందుకని ఎవరికి ఎప్పుడైనా రావచ్చు అన్నప్పుడు ఆ అంతిమ సమయాన్ని చాలా కాలం యొక్క అభ్యాసంతో దాన్ని అశరీరీ స్థితిని తయారు చేసుకునే విధంగా ఉండాలి. అందువలన బాబ్దాదా ఇదే చెప్తూ ఉన్నారు కదా, సాక్షి స్థితి పైన ధ్యాస ఉంచాలి. అంటే శరీరంలో ఉంటూ కూడా ఈ శరీరం యొక్క కర్మ లెక్కాచారాలను కూడా సాక్షి స్థితిలో ఉంటూ దీన్ని అనుభవం చేస్తూ ఇతరులకి అనుభవం చేయించే అభ్యాసం చాలా సమయం ఉండాలి. దీంట్లో ప్రకృతి ఆపదలు ఒకవేళ ఎన్ని వచ్చినా కూడా కానీ ఈ అశరీరీ స్థితి అనేది మిమ్మల్ని సహజంగా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా చేస్తుంది కదా. అందువల్ల ఇక్కడ బాబ్దాదా చాలా కాలం అనేటటువంటి ఈ మాటని అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. అంటే చాలా కాలం అభ్యాసం ఉన్నట్లయితే అదే చివరి సమయంలో పాస్ చేయిస్తుంది, అంటే ఉపయోగపడుతుంది. ఆ సమయంలో అది సహజంగా ఉంటుంది. అందుకని ఇక్కడ చాలా కాలం అనేటటువంటి ఈ మాటని బాబ్దాదా అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు కదా. బాబ్దాదా ఇది చెప్తూ ఉన్నారు, ఏది ఏమైనా కూడా మొత్తం రోజంతటిలో సాక్షి స్థితి, చేయించేటటువంటి స్థితి, అశరీరీ స్థితి యొక్క అనుభవం
మాటి మాటికి చేసుకుంటూ ఉండండి. అప్పుడు అంతిమంలో మీరు ఫరిస్తా నుంచి దేవతలుగా అయ్యేటటువంటి స్థితి మీకు నిశ్చితమైపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. చాలా కాలం ఈ అభ్యాసం చేశారు అంటే చివరిలో ఫరిస్తా, సో దేవత అయిపోయేది ఫిక్స్ అయిపోతుంది ఇంకా అంటున్నారు బాబా. బాబా సమానంగా అవ్వటము అంటే ఏంటి? శివ బాబా వచ్చి నిరాకారి, బ్రహ్మ బాబా ఏమో ఫరిస్తా కదా. అందుకని ఇక్కడ బాబా సమానంగా అవ్వటము అంటే అర్థము ఫరిస్తా స్వరూపాన్ని సాకార బ్రహ్మ బాబాలో చూశారు. అందువలన బాబా అంటున్నారు, నిజానికి మీరు అందరూ కూడా ఫరిస్తాలే కదా. ఈ బ్రాహ్మణ జన్మ యొక్క ఆధారము బాప్దాదా నుంచి బ్రాహ్మణ జన్మ లభించింది. ఈ జన్మ యొక్క ఆధారంతో సర్వ ఆత్మలకి కూడా సందేశం ఇచ్చేదానికోసం సాకారంలో ఈ కార్యం చేస్తూ ఉన్నారు అనేది జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే ఫరిస్తా అంటే అర్థము దేహంలో ఉంటూ కూడా దేహానికి అతీతంగా ఉండటము. ఏ విధంగా ఈ అనుభవం బ్రహ్మబాబాలో చూశారు కదా. కనుక ఇది అసంభవమా అంటే చేయలేము అనేది ఉందా? దేహంలో ఉంటూ దీనికి అతీతంగా ఉండటం, ఫరిస్తా అవ్వటం ఇది చాలా కష్టము అనేది ఏం లేదు. ఎందుకంటే బ్రహ్మబాబా సాకారంలో ఉంటూనే అలాంటి స్థితిని తయారు చేసుకున్నారు. అందువల్ల ఇది అసంభవం అనే మాట లేదు కదా, అనుభవం చేసుకుంటారు కదా. ఎందుకంటే బ్రహ్మబాబాకు కూడా చూడండి ఎంత బాధ్యత ఉన్నింది. ఇది కొత్త జ్ఞానం, కొత్త జీవితం, కొత్త ప్రపంచాన్ని తయారు చేసేటటువంటి ఎంత గొప్ప బాధ్యత బ్రహ్మబాబా ఎదురుగా ఉన్నింది కదా. ఇంత బాధ్యత ఇప్పుడున్నటువంటి ఏ పిల్లలకి కూడా లేదు. మరి అంత బాధ్యత నిర్వర్తిస్తూ కూడా బ్రహ్మబాబా ఫరిస్తా స్థితిని సాకారంలోనే అనుభవం చేశారు అంటే పిల్లలు చేయలేరా? బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా అవ్వటమే స్వయం ప్రతి ఒక్కరూ లక్ష్యంగా పెట్టుకోవాలి. శివబాబా సమానంగా అవ్వాలి అంటే నిరాకారి స్థితిలో స్థితం అవ్వాలి. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అంటే ఫరిస్తా స్వరూపంలో ఉండాలి. బాబా అంటారు, బాబ్ దాదా ఇద్దరిపైన మీకు ప్రేమ ఉంది కదా. ప్రేమకి గుర్తు ఏంటి? ఎవరిపైన ప్రేమ ఉంటుందో వారిలాగా అవ్వటము కష్టమేమి అనిపించదు వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంది అంటే. అందువలన సాధారణ జీవితం జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీలాంటి కార్యము బ్రాహ్మణులైనటువంటి మీరు తప్ప ఇంకెవ్వరు కూడా ఇలాంటి కార్యం చేయలేరు అంటున్నారు బాబా. కనుక ఈ స్మృతి దినాన్ని బాప్దాదా సమానంగా అవ్వాలి అనే దాంట్లో సమీపంగా తీసుకురండి. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి రండి. బాప్దాదా స్థితికి సమీపంగా రావాలి. సమీపంగా రండి అనేటటువంటిదే విశేషంగా బాప్దాదా ఈరోజు పిల్లలకు వరదానం ఇస్తూ ఉన్నారు కదా. సంకల్పాలు కానీ, మాటలు కానీ, కర్మ కానీ, సంబంధ సంపర్కాలు కానీ, దీంట్లో ఉండేటటువంటి ఏ రకమైన హద్దు యొక్క తీరాలన్నింటినీ ఇప్పుడు వదిలేసేయండి. అంటే మనస్సు వీటన్నిటిలో ఎక్కడెక్కడ చిక్కుకోనుంది, హద్దు యొక్క తీరాలను పట్టుకోనుందో వాడిని ఆ హద్దులన్నింటినీ ఇప్పుడు వదిలేసేయండి. మీ మనస్సు అనేటటువంటి నావను ఈ హద్దు యొక్క తీరాల నుంచి ముక్తులుగా చేయండి అంటున్నారు బాబా. ఇప్పటి నుంచి జీవితంలో ఉంటూనే ముక్తులుగా అవ్వాలి, అనగా జీవన్ముక్తులుగా అయ్యేటటువంటి అలౌకిక అనుభవాన్ని చాలా చేస్తూ రావాలి అనేది బాప్దాదా పిల్లలకి విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి దినం రోజు బాబా సమానంగా సమీపంలోకి రావాలి అనేటటువంటి శుభమైన ఆశని పిల్లలందరి ప్రతి ఉంచి తెలిపిస్తూ ఉన్నారు.